శ్రీ లలితా సహస్రనామాలలో 13వ నామమైన చెంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. అగ్నికుండం నుండి ఆవిర్భవించిన అమ్మ అరుణ కాంతి చేత బ్రహ్మాండాలన్నింటినీ నింపిందని వివరించిన తర్వాత ఆమె కేశపాశ సౌందర్యాన్ని ఈ నామం నిరూపిస్తోంది. ఈ నామం నుండి సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ అనే 46వ నామం వరకు శ్రీమాత శరీర వర్ణన కనిపిస్తుంది. లోకంలో సాధారణంగా దేవతా వర్ణనలు పాదాది శిరః పర్యంతమే కనపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అగ్నికుండం నుండి ఆవిర్భవించిన దేవి రూపం మొదట గోచరించడం వల్ల శిరస్సు మొదలు పాదం వరకు వర్ణన కనపడుతోంది. చంపకం, అశోకం, పున్నాగం మొదలైన సుగంధ పుష్పాల పరిమళాలతో కూడిన కేశపాశం ఆమెది. పద్మినీ జాతి స్త్రీల కేశపాశాలు సహజంగానే సుగంధంతో నిండి ఉంటాయి. సువాసన గల చంపకాది పుష్పాలతో ప్రకాశించే కేశ సౌందర్యం కలది దేవి. సుగంధ పదార్థాల సాహచర్యం వల్ల స్త్రీల కేశపాశాలకు సుగంధత్వం లభించవచ్చు. దేవి కేశపాశం సహజ గంధం కలది. జన్మతః సుమస్వరూపమైన ఆ పరిమళ విశేషాన్ని చంపకాది పుష్పాలకు కూడా కలిగింపచేసిందని ఇందులోని చమత్కారం. ప్రపంచంలోని పుష్పజాతులు, వాటిలోని పరిమళం పరమేశ్వరి చిద్విలాసమే కదా. ఆమె సుగంధ కేశంలో ధరింపబడ్డం చేత చంపకం, అశోకం మొదలైన పుష్పాలు సువాసినులై ఔన్నత్యం పొందుతున్నాయి. శ్రీమాత్రే నమః.